రాజకీయాల్లో హాట్ టాపిక్ బ్రెక్సిట్. అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం. దీన్ని షార్ట్కట్లో బ్రెక్సిట్ అని రిఫర్ చేస్తున్నారు. ఇంతకీ 43 సంవత్సరాలుగా యూరోపియన్ యూనియన్లో కీలక దేశంగా ఉన్న బ్రిటన్ ఎందుకని ఆ కూటమి నుంచి వైదొలిగే ఆలోచన అయినా చేసింది? ఇందులో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఆ దేశం ఆశిస్తోంది ఏమిటి? దీనికి అక్కడ ప్రజలు కోరుకుంటోంది ఏమిటి? దీని ప్రభావం ప్రపంచ రాజకీయాల మీద, మార్కెట్ల మీద ఎలా ఉండబోతోంది? యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్ళిపోతే అది భారతదేశానికి లాభమా, నష్టమా? యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాల వద్దా? ఈ అంశం ఇప్పుడు బ్రిటన్ని కుదిపేస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రజలు ఎల్లుండి రెఫరెండం ద్వారా తేల్చేయబోతున్నారు. బ్రిటన్ ప్రజల ఆకాంక్ష ఎలా ఉండబోతోందోనని ప్రపంచం మొత్తం ఆ దేశం వైపే చూస్తోంది. ఇక యూరోపియన్ యూనియన్లోని దేశాల సంగతి వేరే చెప్పాలా? మునివేళ్లపై నిలబడున్నాయి ఆ దేశాలు. యూరోపియన్ యూనియన్తో 43 ఏళ్లుగా బ్రిటన్ కొనసాగిస్తున్న సంబంధానికి బేటలు వారాయి. ఆ రాజకీయ ఆర్థిక అనుబంధం కొనసాగుతుందా లేదా కూలిపోతుందా అన్నది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. గురువారం బ్రిటన్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు, ప్రపంచ ఆర్థిక రంగానికి ఇదో పెద్ద కుదుపు లాంటి పరిణామం అవుతుంది. యూరోపియన్ యూనియన్తో 43 ఏళ్లుగా కలిసి సాగుతున్న బ్రిటన్ ఇప్పుడు ఆ కూటమిలో ఉండటాన్ని భారంగా ఎందుకు భావిస్తోందోనన్నది కీలకమైన అంశం. అందుకు ప్రధాన కారణం వలసలు. ఐరోపా సమాఖ్య ఒప్పందాల వల్ల సభ్యదేశాల ప్రజలు ఐరోపా ఖండంలో ఎక్కడికైనా వెళ్లి ఉపాధి వెతుక్కోవచ్చు. దీన్ని అడ్డుపెట్టుకుని తమ దేశంలోకి వలసలు పెరిగాయి. ఇటీవల ఒక పోలాండ్ నుంచే దాదాపు 10 లక్షల మంది బ్రిటన్లోకి వచ్చారు. ఇలా తూర్పు ఐరోపా దేశాల నుంచి ఎలాంటి నైపుణ్యాలు లేని జనాలంతా తమ దేశంలోకి వచ్చిపడుతుండటంతో వేతనాలు పడిపోయి సగటు బ్రిటన్ పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనేది కొందరి వాదన. సిరియా, ఇరాన్ దేశాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో యూరప్కు వలసలు తీవ్రమయ్యాయి. వారిని యూరోపియన్ యూనియన్ డీల్ చేయటం లేదన్నది బ్రిటన్ భావన. ఈ విషయంలో ఎక్కడో బ్రసెల్స్ లో ఉండే EU కోర్టు తీర్పులు, నిర్ణయాలకు తలొగ్గాల్సి రావడం బ్రిటన్కు భారంగా మారుతోంది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా గుర్తింపు పొందిన బ్రిటన్ ప్రతిదానికి EU నిర్ణయాలకు తలొగ్గాల్సి రావడాన్ని కొందరు జీర్ణించుకోవటం లేదు. ఇది తమ సామ్రాజ్యవాద సత్తాకు భంగమని భావిస్తున్నారు. అంతేకాదు, ఐరోపా పారిశ్రామిక రంగంలో కూడా తీవ్ర నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా EUతో తెగదింపులేనని బ్రిటన్లోని రాజకీయ పార్టీలతో పాటు కొందరు ప్రజలు కూడా భావిస్తున్నారు. EU నుంచి బ్రిటన్ విడిపోవాలనుకోవడానికి కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో కన్జర్వేటివ్ పార్టీ ఇదే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. బ్రిటన్ ప్రయోజనాల కోసం EUతో ఖచ్చితంగా చర్చలు జరుపుతామని, అవి ఫలవంతం కాకపోతే రెఫరెండంతో ఈ పంచాయతీని తీర్చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టే EUతో చర్చలు జరుపుతున్నారు. ఐరోపా దేశాల నుంచి వలస వచ్చే వారికి కల్పించే సదుపాయాల విషయంలో తమకు మినహాయింపు ఇవ్వాలన్నది కీలక డిమాండ్. బ్రిటన్ డిమాండ్లకు EUలోని ఇతర దేశాలు ఒప్పుకోవడం లేదు. EUలో ఇతర దేశాలే కాదు, బ్రిటన్లో విపక్షంగా ఉన్న లేబర్ పార్టీ కూడా బ్రెక్సిట్ని వ్యతిరేకిస్తోంది. మరంటప్పుడు బ్రిటన్లోని అధికార పక్షం మటుకు బ్రెక్సిట్ వైపు మొగ్గు చూపిస్తుందా? అసలుంతకీ బ్రిటన్ EU నుంచి విడిపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ యూనియన్ ఏర్పాటైంది. ఐరోపా ఖండంలోని ప్రధాన శక్తులు మళ్లీ కీచులాడుకోకుండా రాజకీయంగా, ఆర్థికంగా సహకరించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఏర్పడింది. మొదట్లో దీన్ని యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని పిలిచేవాళ్లు. ఈ కూటమిలో చేరేందుకు అప్పట్లో బ్రిటన్ సుముఖత చూపలేదు. కానీ కూటమిలో ఉంటే కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసాక మనసు మార్చుకుంది. 1973లో EUలో బ్రిటన్ చేరింది. తర్వాత అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ చేరికపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడితే ప్రజలు EUలో ఉండేందుకే మొగ్గు చూపారు. దీంతో అప్పటి నుంచి బ్రిటన్ EU సభ్యదేశంగా కొనసాగుతూ వస్తోంది. అయితే 2002లో ఐరోపా దేశాలన్నీ కలిసి ఉమ్మడి కరెన్సీ యూరో ఏర్పాటు చేసుకున్న బ్రిటన్ దానిలో చేరలేదు.
ఈసారి కూడా బ్రిటన్ ప్రజలు ఈయూలో కొనసాగేందుకే మొగ్గు చూపుతారని మొదట్లో అంతా భావించారు. కానీ తాజాగా జరిగిన సర్వేల ఫలితాలు చూస్తుంటే క్రమంగా పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు కలిసుండాలనే వారికంటే విడిపోవాలనే వాళ్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. వీరి మధ్య తేడా 10 నుంచి 20% వరకు ఉన్నట్టు సర్వేల్లో తేలింది. ఇప్పుడక్కడ పరిస్థితి ఎలా ఉందో వారం రోజుల క్రితం జరిగిన ఎంపీ హత్య ఉదాహరణ. ఈయూ అనుకూలవాద ఎంపీ జో కాక్స్ ను ఓ అగంతకుడు నడివీధిలో హత్య చేశాడు. కాక్స్ ఈయూకు మద్దతుగా మాట్లాడుతున్నారని, అందుకే చంపినట్లు నినాదాలు చేశాడు. ఈ ఓటింగ్ దేశంలో ఎంతటి ఉద్రేకపూరితమైన వాతావరణాన్ని సృష్టించిందో ఈ ఘటనతో తెలుస్తోంది. అయితే బ్రెగ్జిట్ యూరోపియన్ యూనియన్కే కాదు, బ్రిటన్కు కూడా మంచిది కాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచ వాణిజ్య వ్యాపార రంగాలన్నీ సంక్షోభంలో పడిపోతాయన్న హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. 23వ తేదీన ఏం జరుగుతుందని ప్రపంచ మార్కెట్లలో టెన్షన్ నెలకొని ఉంది. బ్రెగ్జిట్ మొత్తంగా పాశ్చాత్య ప్రపంచానికి పెను విఘాతమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈయూ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. దీనిలో బ్రిటనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈయూలో అతిపెద్ద సైనిక శక్తి కూడా బ్రిటనే. ఈ క్రమంలో బ్రిటన్ విడిపోవటం ఏమాత్రం మంచిది కాదని ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలన్నీ వాదిస్తున్నాయి. యుద్ధాల నివారణ కోసం ఈయూ ఏర్పడింది. బ్రిటన్ విడిపోతే యూరప్లో మళ్లీ యుద్ధాలు రేగుతాయా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. బ్రిటన్ ఓటర్ల నిర్ణయం ఆ దేశానికి మాత్రమే పరిమితం కాబోదు. ఈయూ మనుగడకే ఇది పరీక్షగా మారనుంది. ఈయూ వ్యతిరేక ఉద్యమాలు మరింత ఊపందుకుంటాయన్న భయం అనేక దేశాలను వెంటాడుతోంది. గతంలో గ్రీసు భయపెట్టినట్లుగా ఇప్పుడు బ్రిటన్ ఈయూను వణికిస్తోంది. తప్పుడు నిర్ణయం చేయవద్దని ఈయూ దేశాల అధినేతలు బ్రిటిషర్లను కోరుతున్నారు. ఒక బలమైన యూరప్తో వ్యవహరించే అవకాశం తనకు దూరం చేయొద్దని అమెరికా అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. బ్రిటన్ తప్పుకున్న పక్షంలో యూరప్లో తమ సన్నిహిత దేశంగా జర్మనీ ఆ స్థానాన్ని కొట్టేస్తుందని పరోక్షంగా హెచ్చరిక కూడా చేశారు. ఇక మీద వాణిజ్యంలోనూ మీది వెనుకబెంచియేనంటూ బ్రిటిషర్లను అమెరికా హెచ్చరిస్తోంది. భారతదేశం మాత్రం ఇది పూర్తిగా బ్రిటిషర్ల వ్యక్తిగత విషయమని, వారి నిర్ణయం ఏమైనప్పటికీ ఇరు దేశాల సంబంధాలకు ఢోకా ఉండదంటోంది. ఈయూ నుంచి బ్రిటన్ తొలగిపోతే భారత వాణిజ్యం మరింత పెరుగుతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ ఉంటుందా లేదా ఎల్లుండి ప్రజాభిప్రాయం వెల్లడిగానుంది. ఈ రెఫరెండంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో అని ప్రపంచం అంతా ఉత్కంఠగా చూస్తోంది. ఐరోపా సమాఖ్యలో కొనసాగేందుకే బ్రిటన్ ప్రజలు మొగ్గు చూపితే ఏ గొడవ లేదు. ఒకవేళ విడిపోయేందుకు మొగ్గు చూపితే మటుకు ప్రపంచ రాజకీయాల్లో కుదుపు తప్పదు.